పట్నంలో ఓ గంట దంచితేనే ఆగమాగం ఉంటది. ఇక జిల్లాలలో పొద్దంతా పడితే ఊర్లే చెరువులైతుంటాయి. ఇక మీది బాజుకైతే చెప్పవశం కాదు, పిలిచినట్టే ఊరుకొస్తుంటది ఆనా. కుండ మీదెత్తేసినట్టే ఊకుకే క్లౌడ్ బరెస్టే. చిన్న వానలు కాదు, చిన్న ఆగం కాదు. మొన్నటి దాకా జోరు చూపించి జర్రంత గెరువిచ్చినే గాని వరదలతో జరిగిన నష్టం అయితే తీర్చుడు కష్టమేనుల్లా. ఆనలతో నాగమైన 2 రాష్ట్రాలకు 3000 కోట్ల వరద సాయం చేసిండు ప్రధాని మోడీ సారు. హిమాచల్ ప్రదేశ్ కు 1500 కోట్లు, పంజాబ్ కు 1600 కోట్లు. ఈ రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే చేసి ఏడెట్లుంది, ఎంత నష్టమైంది, ఇండ్ల ముచ్చటేంది, పంటల కథేంది చూసిండు. వరదలతోటి ఆగమైన పబ్లిక్ తోటి ముచ్చట పెట్టి కాలం చేసినోళ్ళ కుటుంబాలకు 2 లక్షలు, దెబ్బలు దాకినోళ్లకు 50, ఇండ్లు కోల్పోయినోళ్లకు ఇండ్లు కట్టిస్తామన్నాడు. హిమాచల్ ప్రదేశ్ లా వరదలకు ఫ్యామిలీ మొత్తం కొట్టుకపోతే ఒకళ్ళు కాపాడిన 11 నెలల పసిబిడ్డను ఆడిచ్చిండు. పిఎం కేర్ ఫండ్స్ కింద అనాథ పిల్లల మంచి చెడ్డ చదువులు చూస్తామన్నాడు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు, ఆఫీసర్లు కలిసి ఆపతిలో పబ్లిక్ ను కాపాడటానికి మస్తు తన్లాడినరని తారీఫ్ చేసిండు. ఇక పంజాబ్ లో ఓ అవ్వ ఎండి గాజులు వరద సాయం కింద ఇస్తే ఇంకొందరు సుత 5 లక్షలు ఇలువ చేసే ఎండి బంగారు నగలు పంపిండ్రు. సుప్రీంకోర్టు జడ్జిలు తలా 25,000 ఇస్తున్నారు. మనతన సుత ఎన్నడు లేనంత ఆనలు పడితే కామారెడ్డి, మెదక్ జిల్లాలల్లా ఆగమైంది. కొట్టుకపోయిన రోడ్లకు, ఊడ్చుకపోయిన పంటలకు లెక్కే లేదు. సర్కార్ చేయాల్సింది చేస్తుంది గాని సెంటరోళ్ళు సుత ఆసరైతే బాగుండు.